వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు రంజాన్ స్పెషల్ మటన్ బిర్యానీ. ఓకే, సుమారుగా 4 కిలోలు బియ్యము, 4 కిలోలు మటన్. ఓకే, ఫస్ట్ ముందుగా నూనె వేసుకుందాం. తర్వాత కొంచెం మిరపకాయలు, దెన్ మెంతాకు వేసుకున్నాను. ఓకే, దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసానండి. దెన్ ఇప్పుడు ఆనియన్ వేస్తున్నాము. ఓకే, ఒక 1/2 కిలో ఆనియన్ కొంచెం ఇలా షార్ప్గా కట్ చేసుకొని మనము ఆయిల్లో వేసుకున్నాం. చూస్తున్నారు కదా, కొంచెం రెడ్డిష్ కలర్ అయ్యేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఓకే, పర్ఫెక్ట్ కొలతలతో మీరు ఫాలో అయ్యారనుకోండి, మటన్ ఫుల్ దమ్ బిర్యానీ వచ్చేస్తుంది మనకు. సారీ, దమ్ కాదు, ఇదే పలావ్ స్టైల్ వచ్చేస్తుంది. కొంచెంసేపు బాగా కలిపిన తర్వాత కొంచెంసేపు వదిలేయండి. అట్లే కొంచెం రెడ్డిష్ కలర్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ మనం వచ్చేద్దాం. ఓకేనా? ఇన్ ద మీన్ వైల్ ఇవి బిర్యానీ దుమ్సులు అండి. దెన్ ఇక్కడ పుదీనా, ఇక్కడ టమాటా, ఇక్కడ రైస్. ఓకే, ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ చూపిస్తాను. ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ ఇది. ఓకే, దెన్ ఇవన్నీ మనం రెడీగా పెట్టుకున్నాము కాబట్టి బిర్యానీ తొందరగా రెడీ అయిపోతుంది మనకు. మళ్ళీ ఒకసారి ఎర్రగడ్డ దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకే, ఒకసారి మనము కలుపుదాం. ఇంకా రెడ్డిష్ కలర్లోకి రాలేదు కదా, వచ్చేంత వరకు మనం వెయిట్ చేద్దాం. ఓకేనా? ఇది చూసారు కదా, ఈరోజు షీర్ ఖుర్మా చేశారు ఇంట్లో. సూపర్గా ఉంటుందండి షీర్ ఖుర్మా. మీరు కూడా ట్రై చేయండి. బట్ నేను నమాజ్కి వెళ్ళినాను, వీడియో తీయలేకపోయాను. ఓకే, మీకు వస్తే మీరు చేసుకోండి. ఓకే, లేదంటే కమెంట్ చేస్తే నేను రెసిపీ పెడతాను. ఇప్పుడు చూసారు కదా ఎర్రగడ్డ. ఓకే, కొంచెం మనం బిర్యానీ దుమ్సులు వేసుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ వేస్తున్నామండి బిర్యానీ దుమ్సులు. ఓకే, రైట్, బాగా వేసి కొంచెం బాగా కలపండి బిర్యానీ దుమ్సులు. చాలా స్మెల్ వస్తుంది, చాలా సూపర్ టేస్ట్ వస్తుంది తెలుసా మీకు. బిర్యానీ దుమ్సులు వేసి మనము బిర్యానీ చేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే, ఇంకా ఆనియన్ రెడ్డిష్ కలర్లోకి రాలేదు, వచ్చేంత వరకు వెయిట్ చేయండి. రైట్, ఒకసారి కలబెడదామండి. చూసారు కదా, కొంచెం కలర్ మారింది, బ్రౌన్ కలర్లోకి వచ్చింది. ఇంకొంచెం రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. కలర్ చూడండి ఒకసారి, రెడ్డిష్ కలర్లోకి వచ్చింది కదా, ఇంకొంచెం రెడ్డిష్ కలర్లోకి వచ్చేంత వరకు వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు చూసారు కదా, పర్ఫెక్ట్ రెడ్ కలర్లోకి వచ్చేసింది. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాను. ఒకసారి కొంచెం చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మనం బాగా కలబెట్టాలండి. పచ్చి వాసన అంతా వెళ్ళిపోవాలి. మన పచ్చి వాసన అంతా వెళ్ళిపోయేంత వరకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం కలబెడదాం. పచ్చి వాసన అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు టమాటా వేస్తున్నాము. ఓకే, టమాటా వచ్చేసి 2 కిలో టమాటా అండి. బాగా ఇలా మీరు కట్ చేసుకొని పచ్చివాసన వెళ్ళిపోయిన తర్వాత టమాటా వేసేసి కొంచెం బాగా కలుపుకుంటాము. ఓకే, ఆఫ్టర్ దట్ వచ్చేసి తర్వాత వచ్చేసి మొత్తం టమాటా అంతా మగ్గిపోయేంత వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు కొంచెం ఆకుకూరలు వేసుకుందాం దాంట్లోనే. కొత్తిమీర. ఓకే, దాంట్లోనే మనకు కొత్తిమీర, పుదీనా మిక్స్ చేసుకొని ఉన్నాము. ఇలా బాగా మీరు ఎంత కొత్తిమీర వేసుకుంటే అంత మంచిదండి. బట్ పుదీనా మాత్రం కొంచెం తక్కువగా వేసుకోండి, మెంతాకు, పుదీనా. ఓకే, కొత్తిమీర కావాలంటే మీరు వేసుకోండి. మిక్స్ చేసుకొని ఇలా కొంచెం బాగా, తర్వాత కొంచెం మనకు టమాటా మగ్గేంత వరకు వెయిట్ చేయండి. నేను ఉప్పు వేయడం లేదండి. ఇప్పుడు మీరు తొందరగా టమాటా మగ్గిపోవాలంటే ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది. బట్ నేను వేయడం లేదు, కొంచెం స్లోగానే మగ్గిస్తున్నాను. ఎందుకంటే చాలా టైం ఉంది ఆఫ్టర్నూన్ కోసము. ఓకేనా? దేర్ఫోర్ నేను ఉప్పు అనేది వేయడం లేదు. ఇలా మిక్స్ చేసుకోండి కొంచెం బాగా. ఓకే, కొంచెం వెయిట్ చేద్దాం. మధ్య మధ్యలో కొంచెం మిక్స్ చేసుకోండి, లేదంటే అంటు మాడిపోతుంది.
ఇప్పుడు మిరప్పొడి వేస్తున్నామండి. ఓకే, ఒక స్పూన్ మిరప్పొడి. ఓకే, 1.5 స్పూన్ వేసాము. అది 2 టీ స్పూన్ కాదండి, నార్మల్ ఒక స్పూన్, 1.5 స్పూన్ మిరప్పొడి వేసాము. ఇంకా ధనియాల పొడి వేస్తున్నాము. ధనియాల పొడి కూడా మీరు గమనించండి, 2 స్పూన్స్ వేస్తున్నాము ధనియాల పొడి. ఓకే, ధనియాల పొడి 2 స్పూన్స్ వేస్తున్నాము. తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. దెన్ తర్వాత క్రిస్టల్ ఉప్పు అండి, 1, 2. ఇది వచ్చి కొలతలు కాదండి, జస్ట్ మనకు ఇందాక చెప్పాను కదా, టమాటా కొంచెం ఫాస్ట్గా ఉడకడానికి మనం కొంచెం ఉప్పు వేసుకున్నాం. జస్ట్ 1.5 చిటిక ఉప్పు వేసుకున్నాం. కొంచెం బాగా మిక్స్ చేసుకోండి. కొంచెం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కలర్ చూసారు కదా, ఇలా కలర్ కొంచెం ఫ్లేవర్ సూపర్గా రావాలి. స్మెల్ మాత్రం అదిరిపోతుందండి. మీరు కూడా చేసేటప్పుడు ఒకసారి గమనించి చూడండి. ఇంకొంచెం టమాటా బాగా ఓకే మగ్గనివ్వండి. సార్ చూసారా, ఇంకొంచెం బాగా మగ్గాలండి. టమాటా ఎంత బాగా మగ్గితే అంత రుచి ఉంటుంది బిర్యానీ. కాబట్టి కొంచెం బాగా మగ్గనివ్వండి ఇంకొంచెము. ఓకే, మీకు చూపిస్తాను అంత బాగా స్మాష్ అయిపోయిన తర్వాత టమాటా ఎలా ఉంటుందో కలర్. చూసారు కదా, ఇప్పుడు మనకు టమాటా కొంచెం బాగా మగ్గిపోయిందండి. ఓకే, ఇలా ఆయిల్ సపరేట్ అయిపోవాలి మగ్గిపోయిన తర్వాత. ఇప్పుడు మనము మటన్ దగ్గరికి వెళ్ళిపోదాము. ఇది 4 కిలో మటన్ అండి. నైట్ అంతా ఆల్మోస్ట్ మటన్ అనేది చూసారా ఒకసారి, 80% ఉడికిపోయిందండి. ఇంకా 20% మనం వెయిట్ చేద్దాము. ఓకే, ఇంకా 20% తర్వాత మనము రైస్ అనేది తీసుకుందాం. ఓకే, ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఓకే, ఇప్పుడు మనము బియ్యం రైస్ అనేది వేసేసుకుందాము. వేసేసుకొని ఇంకా మిక్స్ చేసుకుందాం. ఎసరు వేస్తున్నామండి. ఓకే, ఈ మగ్తో వేస్తున్నాము. ఇది సెకండ్. మూడు, నాలుగు, ఓకే, మొత్తం 4 కిలోలకి 4 చెంబులు వాటర్. 4 చెంబులు వాటర్. ఇప్పుడు మనము ఉప్పు వేసుకుందాము టేస్ట్కి సరిపడే. ఫస్ట్లో వేసిన ఉప్పు జస్ట్ టమాటా ఉడికించడానికండి. ఇప్పుడు మనం ఎసరుకు ఉప్పు వేసుకుంటాం. ఓకే, ఉప్పు వేసామండి, క్రిస్టల్ ఉప్పు. ఇప్పుడు ఓకే, ఎసేరు వచ్చేంత వరకు క్లోజ్ చేద్దామండి. ఎసరు వచ్చిందో లేదో ఒకసారి చూద్దాం మనము. ఇంకా రాలేదండి ఎసరు వచ్చేసిందండి. ఇప్పుడు బియ్యం తీసుకొని మనము ఓకే ఎసరులో వేసేద్దాము. చూడండి మటన్ ఎంత బాగా ఉడికిందో. ఓకే, ఇప్పుడు మనం రైస్ వేసేద్దాం. బియ్యం వేస్తున్నామండి ఇప్పుడు ఎసరులోకి. మొత్తం రైస్ అంతా వేసేసామండి ఎసరులోకి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాము. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం దమ్ చేద్దాం. గుర్తుపెట్టుకోండి, వేసేటప్పుడు కొంచెం హెవీలోకి వెళ్ళాలి.
రైస్ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టాలండి, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, हला पेन देखा नहीं हला दूर आटो ऊपर पड़ता हुआ ఒకసారి బాగా కలుపుకుందామండి. हला कौन हो माहिरा नहीं బాగా మిక్స్ చేసుకోవాలండి. ఓకే, అంటు నుంచి మీరు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిసేపు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టేయాలి. ఆ తర్వాత దమ్ రిలీజ్ చేయాలి. ఇంకొకసారి కొంచెం కలుపుకొని ఇంకా ఫైనల్గా దమ్ పెట్టేస్తామండి. దమ్ పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ దమ్ లో ఫ్లేమ్లో పెట్టండి. మీ దగ్గర ఏదైనా హెవీ వెయిట్ ఉంటే అది కొంచెం దాని మీద పెట్టండి. ఇప్పుడు దమ్ అయిపోయిన తర్వాత ఒకసారి మనం చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి. పుదీనా వేస్తున్నామండి గార్నిష్కి. फिर पानी डालता है देखो दिखता नहीं क्या भी ఫైనల్గా క్లోజ్ చేస్తున్నాం. रुक ले చూసారు కదండి, ఫైనల్గా మనకు బిర్యానీ ఇలా వచ్చిందండి. ఓకేనా, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి అసలు. ఓకే, ఇదేనండి 4 కిలో రైస్, 4 కిలో మటన్, ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ స్పెషల్ దుమ్ము బిర్యానీ అండి. ఓకేనా, ఓకే, హ్యావ్ ఎ నైస్